బ్రేకింగ్ చూస్తున్నాం. గుంటూరు నగర కార్పొరేషన్ అత్యవసర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియాన్ని పీపీపీ మోడ్లో అప్పగించడంపై కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇక ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, కమిషనర్ పులి శ్రీనివాస్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పీపీపీ మోడ్ను వ్యతిరేకిస్తూ కమిషనర్కు లేఖ ఇచ్చేందుకు డిప్యూటీ మేయర్ ప్రయత్నించారు. తన కార్యాలయానికి వచ్చి లెటర్ ఇవ్వాలని కమిషనర్ పులి శ్రీనివాస్ సూచించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం మొదలైంది. మీకు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ లో లేకపోతే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రమోద్, గుంటూరు నగర కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ మేయర్ అలాగే కమిషనర్ పులి శ్రీనివాస్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అసలు వాగ్వివాదానికి గల కారణాలేంటి? దేవి, ఏదైతే ఈ రోజు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ అత్యవసర సమావేశంలో ఇటు టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, మాజీ మేయర్లు కూడా పాల్గొన్నారు. అయితే అసలు ఈ అత్యవసర సమావేశానికి గల కారణం ఏంటంటే, గుంటూరు నగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి బృందావన్ గార్డెన్స్ లో నారా వెంకటేశ్వరరావు ఆడిటోరియాన్ని అప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో 2004లో దీన్ని 2001లో దీన్ని ప్రారంభించారు. అప్పుడు మేయర్ గా ఉన్నటువంటి కొల్లి శారద తన తండ్రి నార్ల వెంకటేశ్వరరావు పేరుతో సుమారు 70 లక్షలతో వ్యయం పెట్టి అప్పుడు నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం అనేది ఏర్పాటు చేశారు. అయితే ఈ నారా ఆడిటోరియం సాహితీ ప్రియులకు వినోదం పంచేందుకు కూడా ఈ ఆడిటోరియం పనికొస్తుందంటూ అక్కడ పేద మధ్య తరగతి వర్గాలకు శుభకార్యాలు కూడా నిర్వహించేందుకు ఈ ఆడిటోరియం పనిచేస్తుందంటూ కూడా అప్పట్లో ఉన్నటువంటి మేయర్ గా ఉన్నటువంటి కొల్లి శారద దీన్ని ప్రతిపాదించారు. అప్పుడు ఏదైతే 70 లక్షలతో ఈ పనులను ప్రారంభించారు. 2001 నుంచి కూడా సుమారు ఇప్పటికీ కూడా అది పూర్తి కాని పరిస్థితి. అయితే ఏదైతే ఈ డిజైన్ సంబంధించి కానీ, నారా ఆడిటోరియం సంబంధించినటువంటి స్థల వివాదం కానీ, కొన్ని రాజకీయ నాయకుల ప్రబల్యంతోనే ఇక్కడ ఆడిటోరియం ఇంకా పూర్తి కాలేదు. ఏదైతే భవన డిజైన్ మార్చాలంటూ కూడా అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నాయకులు దీనిపై చాలా ఉద్యమాలు కూడా చేసినటువంటి నేపథ్యంలో అయితే 2013-14లో దీనికి మరలా 2 కోట్లు కేటాయించారు. అంటే అప్పుడు ఉన్నటువంటి వ్యయంతో పోల్చుకుంటే తర్వాత ఆ వ్యయ మొత్తం పెరిగింది 2 కోట్లకు. దీనికి సంబంధించి కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో కూడా కేవలం దీన్ని అభివృద్ధి పరిచి పేద మధ్య తరగతి వర్గాలకు దీన్ని అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతోనే దీన్ని మరలా తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు రాజకీయాల కారణంగా, అనేక ఉద్దేశాల కారణంగా కూడా ఇటు గుంటూరు నగరంలో ఆ ఆడిటోరియాన్ని ఇంతవరకు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో ఏదైతే ఆ ప్రాంతంలో ఎక్కువగా ఏదైతే టీడీపీ వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు, దాని వల్ల నష్టం జరుగుతుంది పార్టీకి అంటూ కాంగ్రెస్ అప్పట్లో దాన్ని ఆపేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా అంటే టీడీపీకి కలిసి వస్తుంది ఆ ఆడిటోరియం కనుక ఒకవేళ ప్రారంభిస్తే మాత్రం ఎక్కువగా పేద మధ్య తరగతి వర్గాలు మళ్ళీ టీడీపీకి మొగ్గు చూపుతాయంటూ కూడా ఇప్పుడు వైసీపీ నాయకులు మరలా ఆరోపించి దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఈ రోజు తీర్మానం చేసి దాన్ని ఆమోదించే దిశగా కూడా ఇటు టీడీపీ కార్పొరేటర్లు అయితే ఆలోచిస్తా ఉన్నారు. అయితే కానీ వైసీపీ ఎవరైతే డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ఉన్నారో, కమిషనర్ కూడా అసభ్య పదజాలంతో మాట్లాడినటువంటి పరిస్థితి. వీరిద్దరి మధ్య కూడా వాగ్వాదం పెరిగింది. ఏదైతే ఆడిటోరియం సంబంధించిన అంశాన్ని కూడా ఇది కౌన్సిల్ సమావేశ మందిరంలో చర్చించేది కాదు, నా ఛాంబర్కి వచ్చి మాట్లాడాడంటూ కూడా చెప్పడంతో ఒక డిప్యూటీ మేయర్ ని మీకు ఛాంబర్కి రావాలంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు టీడీపీ కార్పొరేటర్లు కూడా కార్పొరేషన్ కమిషనర్ పై డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ఇట్లా ఆగ్రహం చేయటంపై కూడా వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తారు. అక్కడ అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ నగర కమిషనర్ పై అట్లా మాట్లాడటం ఏంటి, క్షమాపణ చెప్పాలంటూ కూడా కౌన్సిల్ సమావేశ మందిరంలో వాగ్వాదానికి చోటు చేసుకున్నారు. వీరిద్దరి మధ్య కూడా
గత కొంతకాలంగా కూడా వీరిద్దరికి ఆ మధ్య సంభాషణ ఏదైతే ఇటు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, మిగతా విషయాల్లో వీరిద్దరికి సత్సంబంధాలు కలవట్లేదు. ఎందుకంటే ఇటు ఏదైతే కార్పొరేషన్ లో ఉన్నటువంటి నిధులు కూడా వేరే వాటికి వాడుతున్నారంటూ కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే దీనిపై మరింత రచ్చ పెంచేందుకు కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇట్లాంటి గొడవలు చేయడానికి కూడా వాళ్ళు సిద్ధమయ్యారు. మేయర్ గారికి సబ్మిట్ చేయాలి. వీళ్ళెవ్వరికి సంబంధం లేదు. ఒకవేళ నన్ను యాజ్ కమిషన్ కలవాలంటే ఇది అయిపోయిన తర్వాత నా ఛాంబర్కి వచ్చి నన్ను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఏదైనా సరే ఆన్సర్ యాజ్ పర్ యాక్ట్, యాజ్ పర్ ప్రొవిజన్ we will issue answer. కమిషనర్ గా యాజ్ ఎ కమిషనర్ గా మీరు రిసీవ్ చేసుకున్నారు. మీరు రిసీవ్ చేసుకున్న కాపీ మీద ఈ ఫైల్ అంతా నడుస్తా ఉంది. అంతే తప్ప నుంచి కాదండి, కాదుగా వేరే